మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా మస్తాన్ సాయిని వారం రోజుల పాటు పోలీసులు కస్టడీకి కోరారు. ఇప్పటికే మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్ లో వందల కొద్ది వీడియోలను గుర్తించిన పోలీసులు మొబైల్ ని సీజ్ చేశారు. మస్తాన్ సాయికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో డ్రగ్స్ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి నగ్న వీడియోల కేసుకు సంబంధించి మస్తాన్ సాయిని వారం రోజుల పాటు కస్టడీకి కోరడం జరిగింది పోలీసులు. ఎందుకంటే ఇందులో లోతైనటువంటి దర్యాప్తు చేయాలని పోలీసులు భావించడంతో ఈ కేసులో వారం రోజుల పాటు మస్తాన్ సాయిని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోర్టును ఆశ్రయించడంతో ఈరోజు మరికొద్ది సేపట్లోనే కస్టడీ పిటిషన్కి సంబంధించి కూడా వాదనలు కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే మస్తాన్ సాయి కొంతమంది యువతులను ట్రాప్ చేసి నగ్న వీడియోలు చిత్రీకరించి వాటిని చూపెట్టి బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారం కూడా బయటపడింది. డ్రగ్స్ కూడా తను పెద్ద ఎత్తున ఆ వీకెండ్స్లో శని ఆదివారాల్లో తన ఫ్లాట్లో డ్రగ్స్ పార్టీలు చేసేవాడనేటువంటి అంశానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. కాబట్టి ఈ డ్రగ్స్ మరోవైపు నగ్న వీడియోలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నార్సింగి పోలీసులు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు దర్యాప్తు జరిపిన తర్వాత మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే జ్యుడిషియల్ రిమాండ్ తరలించేటువంటి క్రమంలో మస్తాన్ సాయికి కాజా అనేటువంటి మరొక యువకుడికి ఇద్దరికి కూడా వారికి డ్రగ్ టెస్ట్ చేయడంతో ఇద్దరికి పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి ఇందులో డ్రగ్ కోణాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేది పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మస్తాన్ సాయికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ కావచ్చు, మరోవైపు అతని వ్యక్తిగతమైనటువంటి ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కూడా వచ్చే వారంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, మరోవైపు మస్తాన్ సాయి డ్రగ్స్ ఈ సాటర్డే సండేలు జరిగినటువంటి పార్టీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కస్టడీకి తీసుకొని విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. నార్సింగి పోలీసులు అయితే మాత్రం వారం రోజుల పాటు కస్టడీ కోరినప్పటికీ కూడా న్యాయస్థానం ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుందనేది మాత్రం చూడాలి. కస్టడీలో ఇంకా ఎలాంటి సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.